గుడివాడ ఎమ్మెల్యే మట్టి మాయ. గుడివాడలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తే ఒక్క పని కూడా చేయకుండా అనకొండల్లా 100 కోట్లు మింగేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, అతని అనుచరులు దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, కసుకుర్తి బాబ్జీ అలియాస్ గేదెల బాబ్జీ, కొల్లి విజయ్ మరికొంతమంది కలిసి అమాయక పేద ప్రజల్ని అడ్డం పెట్టుకుని కోట్లకు పడగెత్తారు. అది గుడివాడ నియోజకవర్గం మల్లాయపాలెం లోతట్టు ప్రాంతం. ఆ ప్రాంతంలో గవర్నమెంటు సెంటు భూములిచ్చింది. ఆ ప్రాంతంపై, ఆ స్థలాలపై ఎమ్మెల్యే కొడాలి నాని, అతని అనుచరుల కన్ను పడింది. అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని పన్నాగం పన్నారు ఆ దుండగులు. సెంటు భూముల్లో మట్టి నింపాలి, అందుకోసం నిధులు కావాలి అని అప్పుడున్న ఉన్నతాధికారుల సహకారంతో సామాన్య పేద ప్రజల పేర్ల మీద 100 కోట్ల బినామీ కాంట్రాక్టులు సృష్టించి వారి ఖాతాలకు 100 కోట్ల రూపాయలు మళ్లించి కోట్లకు పడగలెత్తిన ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని. లోతట్టు ప్రాంతాన్ని మెరక చెయ్యాలనే నెపంతో మట్టితో పూడ్చటానికి రూరల్ మండలాల్లో పలు చెరువులు అక్రమంగా తవ్వి ఆ మట్టిని కూడా అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. మల్లాయపాలెం గ్రామ పంచాయతీలో సంబంధిత అధికారుల సహాయంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయించి అప్పుడున్న ఎంపీడీఓ కుమారి వెంకటరమణ సహాయంతో చేతిరాతతో వర్కార్డర్స్ రాయించి సంబంధం లేని అమాయక ప్రజల పేర్ల మీద కాంట్రాక్ట్ పనులు అప్పగిస్తున్నట్లు రాయించాడు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నుండి మట్టితో లోతట్టు ప్రాంతాన్ని పూడ్చటానికి మరియు డ్వామా నుండి మట్టి తవ్వకానికి నిధులు తీసుకొని సామాన్యుల పేర్ల మీద బినామీ కాంట్రాక్టులు సృష్టించి పని చేయకుండా 100 కోట్లు కొట్టేశాడు. పదవిని, అధికారుల్ని వాడుకొని 100 కోట్లని పక్కా ప్లాన్తో బ్యాంక్ అధికారుల సహాయంతో 100 మంది అమాయకుల ఖాతాల్లో జమ చేయించాడు. 5,000, 10,000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే బ్యాంకు ఖాతాల్లో ఒకేసారి కోట్ల రూపాయలొచ్చి పడితే ఆ డబ్బు ఖాతాదారుడికి కూడా తెలియకుండా బ్యాంక్ అధికారుల సహాయంతో వందలాది అకౌంట్లకు తరలించారు. కాంట్రాక్టుల కోసం కొడాలి నాని ఇచ్చిన పేర్లను చూస్తే అవాక్కవ్వాల్సిందే. కొడాలి నాని సన్నిహితులు, అభిమానులు, ఇంకా కొందరు కీలక వ్యక్తులతో పాటు సాదా సీదా జీవితాన్ని గడుపుతూ బ్యాంకుల గురించి కానీ, కాంట్రాక్టుల గురించి కానీ కనీస అవగాహన కూడా లేని నిరుపేదలున్నారు. మచ్చుకి కొన్ని ఆధారాలు, అసలు ఎంతెంత డబ్బు ఎవరెవరి ఖాతాల్లోకి మళ్లించారో బినామీ కాంట్రాక్టర్ల పేర్లతో ఉన్న కొంతమంది అమాయక ప్రజల బ్యాంకు లావాదేవీలు ఇప్పుడు చూద్దాం. మందా చటర్జీ, ప్రాజెక్ట్ డైరెక్టర్, డ్వామా నుండి జమ చేయబడిన నిధులు 1,12,25,642 రూపాయలు. ఈ నిధులు నాని బినామీ కంపెనీ అయిన శ్రీనివాస గార్మెంట్స్ కి ఒకే రోజు 50 లక్షల రూపాయల చొప్పున 1 కోటి రూపాయలు చెక్కు ద్వారా బదిలీ చేశారు. అలాగే మరో 4 లక్షల రూపాయలు శ్రీ సాయిరాం ఎంటర్ప్రైజెస్ కి బదిలీ చేశారు. దాంతోపాటు మరో 7 లక్షల రూపాయలు గుర్తు తెలియని వ్యక్తి ఖాతాలోకి బదిలీ చేశారు. రెండవసారి ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా నుండి జమ చేయబడిన నిధులు 48,51,788 రూపాయలు. ఈ నిధుల్ని ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితులు, ఈ మట్టి మాయాజాలానికి సూత్రధారులైన కొందరు ఖాతాల్లోకి బదిలీ చేశారు. సజ్జా శ్రీధర్ ఖాతాలోకి 14,70,000 రూపాయల్ని బదిలీ చేశారు. కొల్లి విజయ్ ఖాతాలోకి 18,30,000 రూపాయల్ని బదిలీ చేశారు. అదే రోజు మరోసారి కొల్లి విజయ్ ఖాతాలోకి 13,50,000 రూపాయల్ని బదిలీ చేశారు. మదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కి 2 లక్షల రూపాయల్ని బదిలీ చేశారు. బలుసుపాటి రాంప్రసాద్, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నుండి జమ చేయబడిన నిధులు ఒకే రోజు 2 సార్లుగా 37,25,340 రూపాయలు. అంటే ఒకే రోజు జమ చేయబడిన నిధులు దాదాపు 74.5 లక్షల రూపాయలు. ఈ నిధుల్లో నుండి 40 లక్షల రూపాయలు సెల్ఫ్ క్యాష్ విత్డ్రా చేశారు. అలాగే 34 లక్షలు సెల్ఫ్ క్యాష్ విత్డ్రా చేశారు. మల్లిపెద్ది అభిషేక్, ప్రాజెక్ట్ డైరెక్టర్, డ్వామా నుండి జమ చేయబడిన నిధులు 1,12,25,642 రూపాయలు. ఈ నిధుల్లో నుండి శివా గోల్డ్ కి 42 లక్షల రూపాయలు బదిలీ చేయబడ్డాయి. శ్రీ లలిత ఫిష్ ప్యాకింగ్ కి 22 లక్షల రూపాయలు బదిలీ చేయబడ్డాయి. ఎస్ఎస్ఆర్ ఆక్వా ఫీడ్స్ కి 48 లక్షల రూపాయలు బదిలీ చేయబడ్డాయి. రెండవసారి మల్లిపెద్ది అభిషేక్ అకౌంట్లోకి
ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా నుండి జమ చేయబడిన నిధులు 6,49,500 రూపాయలు. ఇందులో నుంచి 6,40,000 రూపాయల్ని శివ గోల్డ్కి బదిలీ చేశారు. నర్రా సుధాకర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా నుండి బదిలీ చేయబడ్డ నిధులు 1,12,25,643 రూపాయలు. ఇందులో నుండి సాయి శ్రీనివాస ట్రేడర్స్ కి 20 లక్షల రూపాయలు, ఎస్ఎస్ఆర్ ఆక్వాఫీడ్స్ కి 50 లక్షల రూపాయలు, టి బసవకుమార్ అకౌంట్ కి 10 లక్షల రూపాయలు, టి పాండురంగారావు అకౌంట్ కి 10 లక్షల రూపాయలు, మదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కి 20 లక్షల రూపాయలు, కొల్లిపల్లి తనూజాకి 2 లక్షల రూపాయల్ని బదిలీ చేశారు. మందా దీప్తి ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా నుండి బదిలీ చేయబడ్డ నిధులు 2,24,51,285 రూపాయలు. ఈ నిధుల్లో నుండి 2,15,00,000 రూపాయలతో రామకృష్ణ టౌన్షిప్ ప్రాపర్టీస్ ద్వారా హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో ల్యాండ్ కొన్నారు. అలాగే బెంగళూరు లాంటి సిటీలో కూడా ఆస్తులు కొన్నట్లు మా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. రంగ శివసాయి మామిడిశెట్టి ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా నుండి జమ చేయబడ్డ నిధులు 2,21,00,000 రూపాయలు. ఈ నిధుల్లో నుండి విక్రమ్ కుమార్ అకౌంట్ కి 50 లక్షల రూపాయలు, భవేష్ కుమార్ కి 40 లక్షల రూపాయలు, శ్రీ లలితా ఫిష్ ప్యాకింగ్ కి 50 లక్షల రూపాయలు, మాతి అరవింద్ అకౌంట్ కి 30 లక్షల రూపాయలు, కొల్లి విజయ్ అకౌంట్ కి 20 లక్షల రూపాయలు, శ్రీ పార్వతీ లౌరీ అకౌంట్ కి 20 లక్షల రూపాయలు, కేటీవీ నరసింహారావు అకౌంట్ కి 10 లక్షల రూపాయలు బదిలీ చేయబడ్డాయి. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది రాంప్రసాద్, తెనాలి దినకర్, పెద్దిని అర్జున్ రావు, సూరపనేని కళ్యాణ్, వేమూరి విజయ్ చౌదరి, ఎస్ గంగాధర్రావు, ఎం అభిషేక్, నర్రా శిరీష, ఎం చటర్జీ, బి రవికుమార్, టి వెంకటేశ్వరరావు, పెద్దిబోయిన విజయ్ కుమార్, పాలడుగు రాంప్రసాద్, పిబిఎస్ నగన్, కలిదిండి జ్యోతి, నీలం సూర్యప్రసన్న కుమార్, మందా శివగంగాధర్, బి రవికుమార్, టి వెంకటేశ్వరరావు. వీళ్లు మాత్రమే కాదు, మచ్చుక్కి ఇక్కడ కొన్ని పేర్లు మాత్రమే చూపించా. ఇలా వందల మంది అమాయకులు ఎమ్మెల్యే వేసిన ఉచ్చులో చిక్కుకుపోయున్నారు. వీళ్లందరికీ ప్రాణహాని ఉంది. గుడివాడ యూనియన్ బ్యాంక్ లో ఒకే రోజు పలువురి బ్యాంకు ఖాతాల నుంచి 6,18,65,388 రూపాయలు విత్ డ్రా చేశారు. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం తెలియజేస్తాం. ఈ మట్టి మాయాజాలంలో కొల్లి విజయ్ ఖాతాలోకి వచ్చిన కోట్ల రూపాయలలో 50 లక్షల రూపాయలను కొడాలి నాని తన ఎన్నికల అఫిడవిట్లో 50 లక్షలు అన్సెక్యూర్డ్ లోన్లా చూపించాడు. ఎమ్మెల్యే కొడాలి నాని తన రౌడీయిజం చూపించి అమాయకుల్ని బెదిరించి మేమే ఆ కాంట్రాక్టులు చేశామని అబద్ధాలు చెప్పించే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాడు. కొడాలి వలలో చిక్కి ఇప్పటికే పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారు. అమాయకంగా ఇంకా ఇరుక్కుపోకండి. కొడాలి నాని కాంట్రాక్టుల పేరుతో పేద ప్రజల బ్యాంకు ఖాతాల్లో జరిగిన హవాలా లావాదేవీల్లో ₹1 కూడా ఐటీ జీఎస్టీ కట్టలేదు. ఇదే డబ్బుల లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాదారుల మెడకు ఉరితాడుగా మారింది. ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ 100 కోట్ల అవినీతి సొమ్మును కూడబెట్టడానికి సహకరించిన ప్రభుత్వ అధికారులు, బ్యాంక్ అధికారులు కబడ్దార్ జాగ్రత్త. మీ అందరి లెక్కలు మా దగ్గరున్నాయి. అధికారమిచ్చి అవకాశమిస్తే అవినీతి సొమ్ముకి కొమ్ము కాస్తారా? అందరి లెక్కలు తేల్తాయి. జాగ్రత్త. కొడాలి నాని, నీ పనైపోయింది. వీటితో పాటు ఇంకా ఎన్నో కీలకమైన వివరాలు మొత్తం ఐటీ, ఈడీ, సిబిఐకి ఇచ్చేశాం. వీళ్ళందరి మీద ఇండిపెండెంట్ గా విచారణ జరిపించాలి. ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం ఇచ్చిన 100 కోట్ల రూపాయలు పేద ప్రజల్ని బినామీ కాంట్రాక్టులుగా అడ్డం పెట్టుకుని తన జేబులో వేసుకున్నాడు ఎమ్మెల్యే కొడాలి నాని. ₹1 కూడా అభివృద్ధి పనుల కోసం వినియోగించకపోగా అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న మట్టిని కూడా అడ్డగోలుగా అమ్మేశాడు. ఫలితంగా అసలే లోతట్టు ప్రాంతంగా ఉన్న ఆ గ్రామాలు చిన్న వర్షం పడినా చెరువుల్ని తలపించేలా నడుముల లోతు నీరు నిలిచిపోయి జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. కనీసం వాళ్ళని పరామర్శించటానికి కూడా ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఈ కఠినాత్ముడు కొడాలి నాని. పేద ప్రజలారా జాగ్రత్త. మీ బ్యాంక్ అకౌంట్లను ఎవ్వరికీ ఇవ్వద్దు. ఇస్తే మీరు కూడా ఆర్థిక నేరస్తులవుతారు.
గుడివాడ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. అధికార పార్టీలో ఉండి 2.5 మంత్రిగా ఉండి ఎన్నో కోట్ల రూపాయల నిధులు తెచ్చే అవకాశం ఉండి తనకు 4 దఫాలుగా అంటే 20 ఏళ్లుగా ఓట్లేసి గెలిపిస్తున్న మనకి అభివృద్ధి కాదు గదా, కనీస అవసరాలు కూడా తీర్చకుండా ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని పేద ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి అవినీతి సొమ్ముని 100 కోట్లు కూడబెట్టుకొని ఆ సొమ్ముతో ఓటుకు 10,000 ఇచ్చైనా మళ్లీ ఎలక్షన్లో గెలుస్తానని విర్రవీగుతున్నాడు ఈ ఎమ్మెల్యే కొడాలి నాని. ప్రజలారా, మరొక్కసారి ఆలోచించండి. మనం తినాల్సిన ప్రతి రూపాయి ఈ దగాకోరు జేబులోకి వెళ్ళింది. మన హక్కుల్ని, మన బిడ్డల భవిష్యత్తుని గాలికొదిలేసి ఓట్లేసిన మనల్ని బానిసలుగా బ్రతికేలా చేశాడు ఈ కొడాలి నాని. మన అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన ప్రతి ఒక్క రూపాయి కొడాలి నాని కూడగట్టుకుని కూర్చున్నాడు. మరొక 5 ఏళ్లు మనమిస్తే మనల్ని ఈసారి పాతాళానికి తొక్కేయడం ఖాయం. ఒక్కసారి ఆలోచిద్దాం. ఏ ఓటుతో అయితే అధికారం ఇచ్చామో అదే ఓటుతో బుద్ధి చెబుదాం. ఇట్లు మీలో ఒకడు.